యాక్చువల్గా అవాంఛనీయ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ ఆస్తుల వ్యవహారం బయటకు వచ్చింది. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్న ఆస్తులు అవి కుటుంబ ఆస్తులు. అకార్డింగ్ టు మన విజయమ్మ గారు చెప్పే అంశం ఏంటంటే, ఎందుకంటే ప్రత్యక్షమైన సాక్షి ఆవిడే ప్రస్తుతం ప్రత్యక్షమైన సాక్షి ఆవిడ ఏం జరిగింది కుటుంబంలో ఏంటని. అలాగే ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, వాళ్ళ కుటుంబ అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే మనుషులు. సో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి కుటుంబానికి విభజించుకునే ఆస్తులు, ఏదైతే పంచుకునే ఆస్తుల్ని లో కావాల్సిన వాటా ఇవ్వటం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి పిల్లలకి అన్యాయం చేశాడు అన్నది ఎలిగేషన్. కాబట్టి ఆవిడ అడిగింది, మంచితనంగా అడిగింది, అట్లాగే వెయిట్ చేసింది ఆ షేర్స్ విషయాలు కానివ్వండి, ఇంకా చాలా ఆస్తులు పంపకాల విషయంలో కానివ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మనసు ఒప్పుక చెల్లి పిల్లలకి ఇవ్వడానికి, పంచడానికి మనసు ఒప్పక ఆయన ఏదో అన్యాయం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో షర్మిలారెడ్డి గారు బయటకు చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే ఇప్పుడు డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో మన షేర్స్ బదలాయింపుల్లో అన్యాయంగా బదలాయించారు, చట్టవిరుద్ధంగా బదలాయించారు, యాక్చువల్గా ఎంఓయూ ప్రకారంగానే చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేయడం జరిగింది. ఇది సబ్జెక్టు. అయితే ఏంటంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, షర్మిలారెడ్డి గారు తనకు హక్కుగా రావాల్సిన ఆస్తుల వాటాని అడగటం తప్పే ఉందండి? అడగటం తప్పే ఉంది. న్యాయ పోరాటం చేయటం తప్పుంది. అది ఏ కుటుంబంలోనైనా కానీ, చాలా కుటుంబాల్లో వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, రాజకీయాలు ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కోర్టులకు వెళ్తూ ఉంటారు. దాంట్లో మనం కించపరచాల్సిన అవసరం కానీ, వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో లేకపోతే ఎగతాళి చేయాల్సిన అవసరం కానీ లేదు. ఇది రాజకీయ కుటుంబం కాబట్టి రాజకీయంగా ఈ సబ్జెక్ట్ ని కూడా రాజకీయాలు చేసి వాళ్ళ క్యారెక్టర్స్ ఇలా ఉన్నాయి, మనస్తత్వాలు ఇలా ఉన్నాయి చెప్పుకుంటున్నారు తప్ప ఏ కుటుంబంలో లేవండి. ఏ కుటుంబంలో అయినా కానీ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు, లేకపోతే తల్లిదండ్రులు పంచకుండా, ఎవరి ఆస్తి వాళ్ళకి పంచకుండా చనిపోయిన సందర్భంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది ఆ కోణంలోనే చూడాలి తప్ప దీనిలో ఇంకొక రకంగా మరి షర్మిలారెడ్డి గారిని ఆవిడ ఇందాక ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఆస్తులు ఇవాళ ఆవిడ అలా మాట్లాడుతుంది, రేపు ఇచ్చేసిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది అని చెప్తున్నారు. తప్పండి, అది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడటం. ఇవాళ ఆవిడ బయటకు వచ్చింది, తను పోరాటం చేస్తుంది అన్నయ్య మీద. నా అన్నయ్య నాకు అన్యాయం చేశాడు, ఇలాంటి మనస్తత్వం అన్నయ్య అని చెప్తుంది. అట్లాగే తను పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి పనిచేస్తున్నారు ఆవిడ. సో ఏంటంటే ఆవిడ మళ్ళీ ఆస్తి ఇవ్వగానే మళ్ళీ వెళ్ళి మామూలుగానే ఉంటారు, కలిసిపోతారు అనే కోణంలో ఎట్లా మాట్లాడతారండి? ఎలా కలిసిపోతారు? ఎలా మాట్లాడతారు అలా చెప్పండి? కలిసిపోతారా? మీరు ఊహించేస్తారా? కలిసిపోయి ఒక పార్టీ అధ్యక్షురాలు ఆవిడ ఏముండదు అంటే మీరు ఎలా మాట్లాడతారు? అంటే ఉన్నాయా? ఇప్పుడు మాట్లాడండి, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కామ్గా. మీరు మాట్లాడేటప్పుడు వినండి, వినండి, వినిన తర్వాత మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్తున్నారు. మీరు ఎలా మాట్లాడతారని అడిగితే దానికి చెప్పే ప్రయత్నం చేస్తాను. రాగండి. అవునండి, నేను చెప్పేది అవునండి. కించపరిచేటట్టు మాట్లాడారు. షర్మిలారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడుతున్నా. షర్మిలారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు కించపరిస్తే మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను కరెక్ట్ కాదని. అది కరెక్ట్. ఆవిడ హక్కు, ఆస్తి కోసం ఆవిడ బయటకు రావడం ఆవిడ హక్కు. ఆ హక్కు కోసం ఆవిడ పోట్లాడుతుంది. మళ్ళీ